హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ వర్మ సమయం సందర్భం లేకుండా ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపిస్తున్నాడో అర్థం కావట్లేదు. అది పవన్ కళ్యాణ్ గారి పైన, లేదా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన తెలియదు. కానీ రీసెంట్గా అతను చేసిన కామెంట్స్ అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది దానిపై. ఆయన ఏం మాట్లాడాడంటే, ఎవడో వచ్చి నా హవా తగ్గిస్తానంటే అది కుదిరే పని కాదు. నేను పిఠాపురంలోనే పుట్టాను, పిఠాపురంలో పెరిగాను, ఇక్కడే నా రాజకీయంగా ఎదిగాను, అధికారం ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉంటాను, ప్రజల పక్షాన ఉంటాను అంటూ ఆయన చేసిన కామెంట్స్ అయితే విపరీతంగా వైరల్ అవుతుంది. దీనిపైన పెద్ద పెద్ద డిబేట్లే జరుగుతూ ఉన్నాయి. ఒకసారి ఆయన మాట్లాడిన వీడియో ఒకసారి ప్లే చేస్తారు, చూడండి. నేను స్థానికుడిని, పిఠాపురంలోనే పుట్టి పెరిగిన వాడిని, నిరంతరం ప్రజల్లో ఉండేవాడిని. నా హవా ఎవడో వచ్చి తగ్గించానంటే తగ్గి హవా కాదు. నేను ప్రతిపక్షంలో ఉన్నా, రూలింగ్ లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రజల్లో ఉంటా, ప్రజల కష్టాల్లో ఉంటా. ఇది ఆయన చేసిన కామెంట్. మరి ఎవరి మీద చేశాడు, ఎందుకు చేశాడు, సమయం ఏంటి, సందర్భం ఏంటి అనేది మాత్రం తెలియదు. కానీ ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ మాత్రం చూపిస్తున్నాడు. ముఖ్యంగా ఆయన కానీ ఆయనకు సంబంధించిన అనుచరులు కానీ పదే పదే మాట్లాడుకుంటుంది ఏంటంటే, మేము పిఠాపురం సీట్లు త్యాగం చేశాం పవన్ కళ్యాణ్ గారికి. మరి మీరు ఒక్కరే త్యాగాలు చేశారా? మరి పవన్ కళ్యాణ్ గారిని ఏ త్యాగం చేయందే ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి కూటమి అధికారంలోకి వచ్చిందా? త్యాగాలు అందరు చేశారు. ఒక పిఠాపురం సత్యనారాయణ వర్మనే కాదు, పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం అంతా ఇంత కాదు. ఒక్క సీటు త్యాగానికే ఇంత ఫ్రస్ట్రేషన్ చూపిస్తూ ఉంటే, మరి జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు చాలా చోట్ల పోటీ చేయాలనుకొని పవన్ కళ్యాణ్ గారి మాట మేరకు వెనక్కి తగ్గి జనసేన, తెలుగుదేశం, బీజేపీ గెలుపులో భాగమైనటువంటి నాయకుల పరిస్థితి ఏంటి? ఇవాళ జనసేన పార్టీ 21 స్థానాలు తీసుకుంటే 21 స్థానాలు గెలిచింది. ఆ 21 స్థానాల్లో పిఠాపురం ఒకటి. మరి మిగతా 20 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా ఇలా ఫ్రస్ట్రేషన్ అవ్వట్లేదు. ఎవరు కూడా వాళ్ళు సమయం సందర్భం లేకుండా మాట్లాడలేదు. ఇక మరి ఆయన కోపం ఎవరి మీదో తెలియదు. కానీ ఇక రీసెంట్గా జనసేన పార్టీలో చేరడానికి రెడీ అయినటువంటి పెండం దొరబాబు పైన, ఎందుకంటే పెండం దొరబాబు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, 2019 ఎన్నికల్లో ఈ వర్మ గారి పైన గెలిచిన వ్యక్తి. ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నాడు. మరి ఆయన వస్తున్నాడని ఇలాంటి కామెంట్లు చేస్తున్నాడా? అంటే ఎవడో ఎక్కడి నుంచో వచ్చి నా హవా తగ్గిస్తానంటే అది అయ్యే పని కాదు అంటున్నాడంటే ఆయన మీద అంటున్నాడా? లేదా ఎక్కడి నుంచో వచ్చి పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిపైన ఈ కామెంట్ చేశారా? లేదంటే ఇక్కడ పిఠాపురానికి సంబంధించి నాగబాబు గారు అన్నీ తానై చూసుకుంటున్నాడు. జనసేన పార్టీకి సంబంధించి అక్కడ పూర్తిగా నాగబాబు గారే పిఠాపురానికి సంబంధించిన ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకొని చేసుకుంటున్నాడు ఆయన. మరి ఆయన మీద చేస్తున్నాడా ఈ కామెంట్ అనేది అర్థం కాదు. కానీ సమయం సందర్భం అయితే లేదు. హ్యాపీగా కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది, మంచి పనులు చేస్తూ ఉన్నారు. ప్రజల కోసం చాలా రకాలుగా వాళ్ళకి, అంటే గత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చాలా సందర్భాల్లో మాట ఇచ్చి తప్పి, అలాంటి పరిస్థితి ఇప్పుడు రాకుండా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు చాలా సందర్భాల్లో. ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, నేను గత చంద్రబాబు నాయుడు గారిలా కాకుండా ఇప్పుడు నేను చంద్రబాబు 2.0 చూస్తారు మీరు, ఎందుకంటే నేను గతంలో కొన్ని పొరపాట్లు చేశాను, ఇప్పుడు అలాంటి పొరపాట్లు చేయని, ఇప్పుడు ప్రజల కోసమే పనిచేస్తాను, కూటమి ప్రభుత్వం అద్భుతంగా వెళ్తుంది అని చెప్పి ఆయన చెప్తున్న సందర్భంలో ఇలా చౌకబారు కామెంట్లు చేసి ఆ ఫ్రస్ట్రేషన్ చూపించి, అది ప్రత్యర్థులకు మరో ఆసరగా అయ్యేలాగా, అంటే ప్రత్యర్థులు కూడా దాని మీద డిబేట్లు పెట్టి నడిపించేలాగా ఎందుకు అవకాశం ఇవ్వాలి? అయితే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు మాత్రం మాట్లాడేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి దీనిపైన చొరవ తీసుకొని ఒకసారి ఈ వర్మ గారితో మాట్లాడి ఇలాంటి కామెంట్లు చేయకుండా ఏదైనా ఉంటే తనతో డైరెక్ట్గా మాట్లాడాలి, లేదంటే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలి. కానీ ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఇలా ఫ్రస్ట్రేషన్ చూపించడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు మీరే చొరవ తీసుకోండి అని జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు చెప్తున్నారు.